ముందు ప్రారంభించిన అగ్నిపథ్ పథకంపై మొదటి నుండి విమర్శలు ఉన్నాయి. అందుకే ఎన్నికలకు ముందే ప్రభుత్వం ఇందులో సవరణలు తీసుకొస్తామంటూ ప్రకటనలు చేసింది. ఇక ఎన్నికల్లో ఎన్డీఏ 400 సీట్లు సాధించలేకపోవటానికి ఈ స్కీమ్ కూడా ఒక కారణం కావడంతో ఇప్పుడు మరింత డ్యామేజ్ జరగకముందే డిమాండ్లు నెరవేర్చే దిశగా అడుగులు పడనున్నాయి. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ ఈ పథకాన్ని మొదటి నుండి వ్యతిరేకించింది. లోక్సభ ఎన్నికల ప్రచారంలో దాన్ని కీలక అంశంగా మార్చుకుంది. ఈ పథకం అగ్నివీరులను 25 ఏళ్ల వయసులో నిరుద్యోగులుగా మారుస్తుందని కాంగ్రెస్ నేతలు వాదించారు. స్వల్పకాలిక రిక్రూట్మెంట్లు, సురక్షితమైన పెన్షన్లు, మరింత ఉదార భత్యాలకు అర్హులైన సైనికులతో కలిసి అగ్నివీరులు సేవలందించడం త్రివిధ దళాల సమన్వయాన్ని ప్రభావితం చేస్తుందని కాంగ్రెస్ పార్టీ వాదించింది. అగ్నివీర్ రిక్రూట్మెంట్లు తక్కువ కాలం ఆర్మీ సేవల్లో ఉన్నారని తెలిస్తే వారి ప్రాణాలను పణంగా పెట్టడానికి ఇది ప్రేరేపిస్తుందా అని కాంగ్రెస్ ప్రశ్నించింది. అయితే దీనికి మోదీ ప్రభుత్వం కూడా వివరణ ఇచ్చింది. దేశ సైనిక చరిత్రలో పరివర్తన సంస్కరణల్లో భాగంగా తీసుకొచ్చిన ఈ అగ్నిపథ్ పథకం సాయుధ దళాలతో యుద్ధ సన్నద్ధతను మెరుగుపరచడం కోసమని చెప్పింది. అలాగే వివిధ ర్యాంకుల్లో యువత అనుభవం సంపాదించడం లక్ష్యంగా దీన్ని పెట్టినట్టు కేంద్రం వాదించింది. 4 సంవత్సరాల సేవల తర్వాత అగ్నివీరులకు మంచి ఆర్థిక ప్యాకేజీ ఇవ్వటం వారి తదుపరి జీవితాన్ని మంచిగా ప్రారంభించడానికి అవకాశమిస్తుందని, బలగాల్లో పనిచేసిన ప్రత్యేకమైన అనుభవం తో పాటు వారి రెజ్యూమ్ను ప్రత్యేకంగా ఉంచుతుందని మోదీ ప్రభుత్వం వాదించింది. అగ్నిపథ్ పథకంలో మార్పులు తీసుకురావటానికి ప్రయత్నాలు గతంలోనే మొదలయ్యాయి. నిబంధనల ప్రకారం ఈ పథకం కింద ఎంపిక చేసిన యువతలు 25% మందినే 4 ఏళ్ల తర్వాత ఆర్మీలో రెగ్యులర్ క్యాడర్గా తీసుకోనున్నట్లు అప్పుడు ప్రకటించారు. అయితే దీన్ని 25 నుంచి 50%కు పెంచాలనే ప్రతిపాదన పలు రాజకీయ పార్టీల నుండి వెలువడింది. అందులో జేడీయూ ప్రధాన డిమాండ్లలో ఇది కూడా ఒకటిగా ఉంది. ఇక సాంకేతిక నేపథ్యమున్న యువకులను చేర్చుకోవటం, గరిష్ట పరిమితిని 23 సంవత్సరాలకు పెంచాలనే ప్రతిపాదన కూడా పలు రాష్ట్రాలు చేశాయి. భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలను దృష్టిలో ఉంచుకుని నాడు ఈ ప్రతిపాదనలు రాగా ఇప్పుడు సంకీర్ణ ప్రభుత్వంలో వాటిని అమలుపరచడానికి వేదిక సిద్ధమైంది. ఎన్నికల ఫలితాలు వచ్చిన కొన్ని గంటల్లోనే అగ్నిపథ్పై మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకోవటం ఇందులో ప్రాముఖ్యతను తెలియజేస్తోంది. సాయుధ దళాల్లో తగ్గుతున్న మానవ శక్తి స్థాయిలను పరిష్కరించే లక్ష్యంతో సైనికుల స్థాయిలో శాశ్వత ప్రాతిపదికన 50% అగ్నివీరులను తీసుకోవాలనే ప్రతిపాదనలపై పనులు పురోగతిలో ఉన్నాయని అప్పట్లో రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. అయితే ప్రస్తుత మార్పులను బట్టి మొదటి బ్యాచ్లో 100% అగ్నివీరులను ఆర్మీలోకి తీసుకునే దిశగా అడుగులు పడుతున్నట్టు తెలుస్తోంది. దీన్ని బట్టి రాబోయే సంవత్సరాల్లో ఆర్మీ బలగాల విషయంలో పరిమిత సంఖ్యలో రిక్రూట్మెంట్ ఉంటుందనే అభిప్రాయాలున్నాయి. ఇక ఏవియేషన్, ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ వంటి సాంకేతిక స్ట్రీమ్లలో అర్హత కలిగిన అగ్నివీరులను చేర్చడంలో ప్రభుత్వం సవాళ్లను ఎదుర్కొంటోంది. ఈ అంశంపై ఉన్నత స్థాయిలో కూడా చర్చలు జరుగుతుండగా దీనిపై త్వరలోనే సమగ్ర ప్రణాళికను సిద్ధం చేయనున్నట్లు తెలుస్తోంది. రెండు 2022 జూన్లో ప్రారంభించిన అగ్నిపథ్ పథకం కింద 17.5 సంవత్సరాల నుండి 21 సంవత్సరాల మధ్య వయస్సు గల అభ్యర్థులను అగ్నివీర్ పోస్టుల కోసం అర్హులుగా ప్రకటించగా, సాంకేతిక నేపథ్యమున్న అభ్యర్థుల విషయంలో గరిష్ట రిక్రూట్మెంట్ వయస్సు 21 ఏళ్లలోపు పరిమితిని సడలించే అవకాశాలను అప్పట్లో పరిగణలోకి తీసుకున్నారు. దానికనుగుణంగా గరిష్ట వయో పరిమితిని 23 సంవత్సరాలకు పెంచే ఆలోచనలు చేస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా ప్రతిపాదనల్లో భాగంగా సైనికుల స్థాయిలోని లోపాలను పూడ్చేందుకు రిక్రూట్మెంట్ ర్యాలీల సంఖ్యను పెంచే వైపుగా యోచించే అవకాశం ఉంది. అది పూర్తి కావటానికి ఇంకొంత కాలం పడుతుంది. ఇక 2026 నాటికి దాదాపు 1.75 లక్షల మంది యువకులు అగ్నిపథ్ పథకం కింద చేరనున్నారనే అంచనాలున్నాయి. 2022 జూన్లో అప్పటి సైనిక వ్యవహారాల విభాగం అదనపు కార్యదర్శి లెఫ్టినెంట్ జనరల్ అనిల్ పూరి మాట్లాడుతూ సమీప భవిష్యత్తులో అగ్నివీరుల సంఖ్య 1.25 లక్షలకు చేరుతుందని చెప్పారు. రాబోయే 4-5 సంవత్సరాల్లో సైనికుల సంఖ్య 50,000 నుండి 60,000కు, తరువాత 90,000కు, లక్షకు పెరుగుతుందని వెల్లడించారు. స్కీమ్ను
విశ్లేషించడానికి, మౌలిక సదుపాయాల సామర్థ్యాన్ని పెంపొందించడానికి 46,000 అగ్నివీర్లతో ప్రారంభమైన ఈ స్కీమ్ ఇప్పుడు మరింత విస్తరించే అవకాశం ఉంది. అయితే ఈ ఎన్నికల్లో అగ్నిపథ్ అంశం బలమైన ప్రభావం చూపగా ఇప్పుడు దీని పునఃసమీక్ష వేగవంతంగా జరుగుతుందని అంతా ఆశిస్తున్నారు. అందులోనూ భారతదేశంలో ప్రతి ఏడాది దాదాపు 60,000 మంది సైనికులు పదవీ విరమణ చేస్తున్నారు. ఈ క్రమంలోనే 3 సర్వీసుల్లో సైనికుల కొరత తీవ్రంగా ఉంది. ఆ మధ్య పార్లమెంటులో వచ్చిన చర్చ ప్రకారం 2021లో ఇండియన్ ఆర్మీలో 1.18 లక్షలు, ఇండియన్ నేవీ 1158, ఇండియన్ ఎయిర్ ఫోర్సులలో 5,819 మంది సైనికుల కొరత ఉన్నట్లు తెలిసింది. దీన్ని బట్టి ఇప్పుడు కొత్తగా ఏర్పడిన మోదీ ప్రభుత్వం ముందున్న పలు సవాళ్ల మధ్య అగ్నిపథ్ పథకం కూడా మరో పెద్ద సవాల్గా నిలుస్తోంది. రాబోయే 5 ఏళ్లలో ఈ స్కీమ్లు తెచ్చే మార్పులతో అటు దేశ రక్షణ వ్యవస్థలోనూ, ఇటు నిరుద్యోగ యువతలోనూ కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం ఇది మోదీ ప్రభుత్వానికి అగ్ని పరీక్ష లాంటిదని చెప్పటంలో మాత్రం ఎలాంటి సందేహం లేదు. For more videos like this, subscribe Big TV channel.